ఇశ్రాయేలులకు మాత్రమే ఆయన పేరేంటిది? యెహోవా. మనకు దేవుడు. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఐ ఆమ్ ది ఐ. నేనే. ప్రతి ఒక్కడు నా కాళ్ళకాడ నేర్చుకోవాలన్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ కాళ్ళకాడికి వచ్చినా నీకు నీ ముందు నిలబడ్డా ఎంతమంది దేవుళ్ళు దొరకదు నీకు. నీకు కాదు కదా, నీ బాబు కూడా దొరకదు. మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు, రెఫరెన్స్ చూపించాలి. సర్వలోకాలను కలగజేసినటువంటి ఆ సృష్టికర్త అయిన మహాదేవుడికి సర్వాధికారం పొంది ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి ఆయన మరణ సమాధి పునరుత్థానంలోనికి పాలు పొంది ఆయన రాజ్యములో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ ప్రపంచాన్ని గలిబిలి చేస్తున్నటువంటి దుర్బోధను, కాంట్రవర్సీగా ఉన్నటువంటి అనేక సంగతులను ప్రతి వారము ప్రతి సెమినార్ల ద్వారా ఈ క్రైస్తవ ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని చెప్పినా, బైబిల్లో నుంచి ఎన్ని ఆధారాలు చూపించినా నమ్మని వాళ్ళను మనం వదిలేస్తూ నమ్మినామని చెప్పుకుంటున్న వారినైనా విశ్వాసంలో స్థిరపరచటానికి, బలపరచటానికి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అబద్ధాన్ని ప్రకటించే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి అబద్ధాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు సత్యాన్ని మనం ఖచ్చితంగా వాళ్ళు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ప్రకటించి తీరాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుకనే దేవుని గురించి, దేవుని కుమారుని గురించి, దేవుని ఆత్మను గురించి, సంఘము గురించి, సమాజం గురించి, ఇలా దేవదూతల గురించి ఎన్నో సంగతులను ఇప్పటికే నేను మాట్లాడడం జరిగింది. ఈ మధ్యలో కూడా అనేక మంది ఈ యొక్క ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది వచ్చిందో, ఎలక్ట్రానిక్స్ యుగం, కంప్యూటర్ యుగం అనండి, ఆ తర్వాత టీవీలో వచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పులు కానివ్వండి, ఎప్పుడైతే ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్ వచ్చిందో, ఇక ఎవడిష్టం వచ్చినట్టు వాడు దేవుడు నాకు ఇలా బయలుపరిచాడంటే నాకు ఇలా బయలుపరిచాడు అని స్వార్థం కోసం కొందరు, మోసపోయి కొందరు దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకోలేక అసత్యంలోనే ఉండి సత్యాన్ని ప్రకటించే వారిని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు. అందుకే ఈ సోషల్ మీడియా వేదికను చేసుకొని కూడా మరి నేను ఎన్నో సద్విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అనుకునేవాడిని, సత్యం తెలిసినప్పుడు ఒక 20 years బ్యాక్, ప్రతి ఇంటికి ఈ సువార్త వెళ్తే బాగుండు, మనకు తెలిసిన ఈ సత్యం, మనం నేర్చుకుంటున్న ఈ వాక్యము సర్వలోకంలో ఉన్నవారికి ఎంత త్వరగా అందితే అంత మంచిది అనుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. దానికి ఫలితంగా ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో, ఈ టీవీలు మరి ఛానల్స్ వచ్చాయో, మనం అడుగుపెట్టక ముందే
అబద్ధికులు ఆక్రమించి మొత్తం సత్యం కన్నా అబద్ధాన్ని ఇంటింటికి చేరవేశారు. ఎప్పుడైతే మనం బోధ చేస్తున్నామో విశ్వాసం గురించి, విశ్వాసములో ప్రతి మనిషిని స్థిరపరచాలి. ఫస్ట్ ఎన్నో చెప్పొచ్చు, అన్నిటికంటే ముందు నీ పునాది బాగుండాలి. పునాది బాగలేదనుకో, దాని మీద ఎంత మంచిది వాక్యం చెప్పినా నడవదు. అందుకే ప్రవక్తలు, అపోస్తలులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మీరు కట్టబడుతున్నారు అని అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు రాసిన సంగతిని ఒకసారి చూద్దాం. ఈ పునాది వేయటంలోనే ఎంతో సమయం మరి గడిచిపోతుంది. ఎందుకంటే అనుభవపూర్వకంగా కూడా నాకు అర్థమైంది ఏంటంటే, మన ఇల్లు కట్టే మేస్త్రి ఎన్ని రోజులకు ఇస్తావయ్యా ఇది అని అడిగితే, బేస్ పునాది ఫస్ట్ స్లాబే 1.5 months పడుతుంది అన్నాడు. అంటే నెలన్నర పడుతుంది. మరి మిగతా స్లాబులు 15 రోజులకు ఒకసారి వేసేస్తారు. అర్థమైందమ్మా? పునాది కట్టడమే ఎంత ఓపిక, ఎంత శక్తి, ఎంత జ్ఞానం కావాలో ఇల్లు కట్టిన వారికి, కట్టించిన వారికి చాలామందికి తెలుసు. ఈరోజు ఐబిటి ద్వారా ఇంకా మనం అడ్వాన్స్ అయిపోయి ఫుల్ ట్రూత్ స్ప్రెడర్స్ అని నెట్ కూడా వాడుకుంటున్నాం. FTBS అంటే ఫుల్ ట్రూత్ బైబిల్ సొసైటీని ఏర్పాటు చేశాం. ఎలాగైతే BSI అని ఉందో, వాళ్ళు బైబిల్ని ఎలా అచ్చు తప్పులు, ప్రింట్ తప్పులతో ప్రింట్ చేస్తున్నారో, మనం కూడా ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయాలని చేశాం. FTBS ద్వారా ఎర్రర్లెస్ బైబిల్ అంటే ఒక్క తర్జుమా దోషం కానీ, ప్రింట్ దోషం కానీ ఉండకుండా త్వరలో మనం మరి ఈ సోషల్ మీడియాను వేదిక చేసుకునే తప్పకుండా ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే సాతాను ఎంత స్పీడ్గా వెళ్తున్నాడో మనం అంత స్పీడ్గా వెళ్ళకూడదు, వెళ్ళం కూడా. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సత్యమైనది బహు లోతుగా ఉన్నది గనుక లోతైన వాక్యం చెప్తే ఎవడు పట్టించుకోవట్లేదు. సంగతులు పైపైన చెప్తే అద్భుతంగా ఉంది. మొన్న ఒక పెళ్ళికి వెళ్తే, పెళ్ళి కాని ఆయన, ఇది పెళ్ళి కాని బ్రహ్మచారే, ఇక్కడ ఇంకో బోధ ఉంటుంది, తప్పుడు బోధ. కాళ్ళలో నుంచి తీయాలా, నెత్తి మీద నుంచి తీసినట నెత్తికెక్కుతుందట, మనిషిని తొక్కుతుందేమో అని దేవుడు ఆలోచించాడట. కాళ్ళలో నుంచి తీస్తే మొగోడు తొక్కుతాడట. అర్థమైందా మీకు? ఇవన్నీ మనుషులు కల్పించిన కల్పన కథలు. పోనీ రైట్ నుంచి తీశాడా, ఇది కుడివైపు నుంచి తీశాడా, ఎడమవైపు నుంచి తీశాడా? మీరు విన్నది చెప్పండి. అంతేనా? ఎడమా? బైబిల్లో ఉందా? ఒకసారి ఆదికాండం తీయండి. దేవుని జ్ఞానము తెలియక అప్పుడు దేవుడైన యెహోవా కలగజేసి అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి, ఏ వైపు ఎముక? లెఫ్టా రైటా అని అడిగాను నేను. ఎందుకు వీడు లెఫ్ట్ అంటున్నాడు అంటే, వీడు మనువాదం నుంచి వచ్చినాడు. అర్థమైంది లేదా? మనువాదుల్లో మీరు ఎక్కడ చూసినా ఏమ్మా దేవుళ్ళ ఫోటోలు, దేవతల ఫోటోలు మీరు చూస్తే ఎడం వైపే. ఎందుకు అంటే ఎడం వైపు తీశాడు కాబట్టి భార్య ఎడమవైపు ఉండాలట. ఏమ్మా, నేను ఒకసారి ఎంగేజ్మెంట్ చేస్తే, ఏం బాబు, అమ్మాయిని అబ్బాయిని కూర్చొని పెట్టినాను. అమ్మాయిని కుడివైపు కూర్చొని పెడితే లొల్లి, పెద్ద అల్లరి. ఏమైంది? ఎడమవైపు కూర్చో, ఎడమవైపు పెట్టి ఎవరు చెప్పాను నీకు?
బైబిల్లో లేనిది ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పాను. అందుకే బైబిల్లో లేని కథలు చాలామంది నమ్ముతారు తప్ప బైబిల్లో ఉన్నది నమ్మరు. అది ప్రాబ్లం ఇక్కడ. ఇంకొకడు అంటాడు, ఎడం వైపుని చూశాడు, కావాలంటే బొక్కలు లెక్క పెట్టుకోండి అంటాడు ఒకడు. ఎముకలంటే లెక్క పెట్టాలట. పురుషునికో ఎముక తక్కువ ఉంటుంది అంటాడు, ఈడొక అవివేకి. ఇప్పుడు మీరు లెక్క పెట్టితే రిబ్స్ ఉంటాయి కదా, అన్నీ సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్క ఎముక ఎవరికి తగ్గింది అంటే ఆదాముకు తగ్గిందే తప్ప మళ్ళీ అందరికీ సమానమైన ఎముకలే ఉన్నాయి. ఇలాంటి బోధలను, మాయా బోధలను సరిచేయాలంటే పునాది కావాలి, బేస్. అందుకే మొన్న ఒకడు వాక్యం చూపిస్తున్నాడు, సామెతల గ్రంథం, యెహోవా సాక్షి అన్నమాట. ఈయన సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4వ వచనం చదవండి. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, మళ్ళీ పట్టుకున్న వాడెవడు, బా ఏమంటున్నాడు, బట్టలో నీళ్ళు ఎవడు చేస్తాడు, నీ వల్ల నా వల్ల కాదు. ఒకసారి పంచాయతీకి వెళ్ళాను, భార్యాభర్తల పంచాయతీకి వెళ్తే అక్కడ పెద్ద మనుషులు ఉంటారుగా, ఆ అమ్మాట మీ అమ్మాయికి పని రాదు, ఏమైంది అంటే బావిలో నీళ్ళు దేంతో చేదాలట, జల్లెడతో నీళ్ళు చేదాలట. జల్లెడతో నీళ్ళు చేదాలా, ఎక్కడ చూసారా, చేయాలంటాడు వీడు. అప్పుడు పక్కన ఒక పొట్టుడు ఉన్నాడు, అబ్బాయి తరపు లేచి, ఓకే ముందు మీ అబ్బాయిని ఒరితాడు. పచ్చి ఒరి ఉంటుంది కదా, ఎండింది కాకుండా పచ్చి దాంతో తాడు వేనిస్తే మా అమ్మాయి నీళ్ళు జల్లెడతో నీళ్ళు చేస్తుంది. అంటే ఎలా ఉంటాయి, వాడు అది పేరలేడు, ఆ అమ్మాయి చేయలేదు. అందుకే ఎందుకు చెప్పానంటే ఆ 4వ వచనంలో ఏమున్నాడంటే నీటిని, నాకు అది గుర్తుకొచ్చింది, బట్టలో ఎవడు నీళ్ళు మూట కడతాడు, అతడు కట్టగల శక్తి గలవాడు దేవుడు ఒక్కడే. ఎవడు, ఆయన పేరేమో, బా ఆయన పేరు, ఆయన కుమారుని పేరు నీకేమన్నా తెలుసా? అప్పుడే ఉన్నది, దేవుడు ఉన్నాడు, దేవునే. సామెతల గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం జ్ఞాని అయిన సొలొమోన్ రాశాడు. దేవుడున్నాడు, దేవునికి అలా పేర్లు తెలుసా అడుగుతుంటే ఇప్పుడు ఒకడు వచ్చి, చూసావా ఆయన కుమారుని పేరు తెలుసు మాకు, ఆయన పేరు తెలుసు. ఆయన పేరు ఏంటిదట, యహ్వా అనాలంట, యహ్వే అనాలట. అవునా కదా, యావే అనాలని ఒకడు, అవునా, అహయానుమను ఒకడు, లేకపోతే యెహోవా, తెలుగులోకి వచ్చారు యెహోవా. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు అనకూడదు మనం, ఆయన కుమారుని పేరేంటో తెలుసా, యాషువా మెస్సయ్యా. అందుకే మన బ్యాచ్ ఒకటి ఉంది, మూసపేట ఉంటుంది, ప్రార్థన చేస్తే ఆమె అనరాలు, యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నామనంటే యాషువా మెస్సేవాడు ఆమెనన్నాడు. ఎందుకు, ఆయన కుమారుని నామం ఇది, హిబ్రూలో ఇలాగుంది. ఇప్పుడు అసలు పేరేంది, ఇప్పుడు వీడు చెప్తున్న మాట హిబ్రూలో నుంచి వచ్చింది. యేసు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 23, 25, 24, 25 చదువుదాం. ఏంటంటే పైన చెప్తున్నాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. అప్పుడు పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను, పేరునకు భాషాంతరమున. ఏమండి భాషాంతరం అంటే, ఒరిజినల్ నేమ్ హిబ్రూ, భాషాంతరం అంటే తర్జుమా చేసిన నేమ్ ఏంటిదంటే, లేదా ట్రాన్స్లిటరేషన్ నేమ్ అంటారు దాన్ని. అంటే సరి అయిన పదం పెట్టారు. ఏంటిదంటే దేవుడు మనకు తోడని అర్థం. అంటే ఏంటిది,
తెలుసా మీకు? ఈయన ద్వారా దేవుడు మనకు తోడు. ఇశ్రాయేలు సమాజానికి, ప్రపంచానికి దేవుడు ఎలా తోడుగా ఉంటాడు? యేసు ప్రభు ద్వారా తోడుగా ఉంటాడు. ఇది మీనింగ్. ఈ అబద్ధికులు ఏమంటారు? ఇదిగో దేవుడు మనకు, కాబట్టి యేసు ప్రభువే దేవుడు, దేవుడే కదా మనకు తోడు ఉన్నాడు, వచ్చింది నేనే కదా. ఇది వాదన, కిందికి రాదు ఇక. ఇమ్మానుయేలును యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేరుకొని ఆమెను ఎరగకుండాను అతడు ఆ కుమారునికి, ఇదేంటి, దేవదూత ద్వారా దేవుడు ఏం చెప్పాడు? ఈయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు అంతే. ఈ పేరు ఆనాడు పెట్టారు. యేసు అనేదాన్ని ఈ గ్రీకులో, హీబ్రూలో యాషువా అంటారు, గ్రీకులో ఈసోస్ అంటారు. ఈసోస్ను అప్పుడు వై లేదు, గ్రామటికల్గా వై అనే అక్షరము గ్రీకులో లేదు కనుక ఐ పెట్టి ఈసోస్ అన్నారు. ఆయన యాషువా అయితే గ్రీకులో ఈసోస్, గుర్తుపెట్టుకోండి. తెలుగులోకి వచ్చేసరికి మళ్ళా హీబ్రూలో వై ఉంది, తెలుగులో వై ఉంది, యా ఉంది. అందుకని ఏం చేశారు అంటే యాషువా బదులు యేసు. ఇది భాషాంతరమున ఆ కాలంలో యోసేపుకు చెప్పిన పేరు యాషువా. భాషాంతరం తెలుగులోకి తర్జుమా వచ్చేసరికి యేసు. యాషువా అన్న రక్షకుడే, యేసు అన్న. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నీ పేరుకి ఏముండాలి? అర్థం ఉండాలి. ఎవరైనా పేరు చెప్తాడు, ఈ పేరు పెట్టుకుని. ఈరోజు మనం పెట్టే పేరు ఎవడు పెట్టుకోవట్లేదు, పాస్టర్ పెట్టింది ఎవడు పెట్టుకోకుండా ఎతికి వాళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. ఏమ్మా అర్థం చెప్పురా అంటే తర్వాత చెప్తాడు, ముందు మొత్తం పేరు తీ అంటాడు. ఎన్నో పేర్లు పెట్టిన కాలంలో బుర్ర పాడైపోయింది. ఆలోచన చేస్తే పేరు తిరిగేటట్టు పేరు పెట్టుకోండి, నోరు తిరిగేటట్టు పేరు పెట్టుకోండి. ఇప్పుడు యేసు అనే పేరు ఎలా ఉంది? ఈజీగా ఉంది పలకడానికి. ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడు అంటాడు పౌలు వచ్చేసరికి, అందుకనే యేసు క్రీస్తు అనేస్తాడు. ఇది కూడా మీకు చెప్పాను. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, అక్కడ ఈ సృష్టికర్తను రాశావు, ఇక్కడికి వచ్చేసరికేమో ఈయన గురించి చెప్తున్నావు అంటే ముందు ఈయన అర్థమైతే ఆయన అర్థమవుతాడు. అవునా కదా? ముందు ఈయన అర్థం కావాలి మనకి. ఎందుకంటే త్రూ జీసస్ క్రైస్టే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు. సృష్టికర్త దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఇప్పుడు మనకు లేదు. ఏదైనా యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి కనుక యేసుక్రీస్తు ఎవరింతకి అంటే ఆయన కుమారుడు. ఆ కుమారుని నామం ఏంటో వెతుకుతున్నాం మనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17 నుంచి దాదాపు 21 వరకు మీరు చదివితే ముందు యేసు అంటాడు, తర్వాత యేసుక్రీస్తు అంటాడు, ఆ తర్వాత క్రీస్తు యేసు అంటాడు. చివరికి వచ్చేసరికి క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను అంటాడు. అంటే ఇప్పుడు మనం ఏమని పిలవాలి? అన్యజనులందరూ ఏమని పిలవాలంటే ఆయన క్రీస్తు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అంటే దేవుడు అభిషేకించి అధికారం ఇచ్చి ఆయన ఈ లోకానికి పంపాడు కనుక యేసు. ఆయన పేరేంటో ముందు, తర్వాత ఆయన కుమారుని పేరేంటో మనం వెతుకుతున్నాం. ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి, ప్రకటన 19కి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఆయన పేరు చెప్తున్న మాట మీరు వింటే అద్భుతంగా ఉంటుంది. 19వ అధ్యాయము 12 నుంచి ఇవి అనేక కిరీటములు ఉండెను, ఆయన కలదో గాక మరి ఎవరికి నీ తెలీదు. ఫైనల్గా ఏం పేరు? యేసయ్య. ఎవరయ్యా అంటే ఇలా కొట్టుకుంటాడు ఒకడు, యాషువా మెస్సయ్య అని, యేసు మసీహ్ అని, యేసుక్రీస్తు అని, ఇలా భిన్నమైన భాషలతో కొట్టుకొని చస్తారా మీరు? అసలు ఆయన పర్మనెంట్ నామం ఏంటి? దేవుని వాక్కు. దేవుని వాక్యం తెలుగులో, ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ అంతే, ఆయనే దేవుని వాక్యం. ఇప్పుడు దేవుని మాట
ఆ దేవుని వాక్కు ఒక శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ఆయన కుమారుడుగా ఈరోజు పిలవాలి కదా. ఆయన పిలవమని మనకు ఆజ్ఞాపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు ఏందేనో. యేసుక్రీస్తును దేవుని ప్రియ కుమారుడని నమ్మకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత చెప్పినా వినట్లేదు. దేవుని ఉగ్రత అంటే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము. మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు. రెఫరెన్సులు చూపించాలి. మీరు తప్పుగా ఉన్నారు, మీరు విశ్వాసంలో తప్పడిపోతున్నారని ఇంటింటికి తిరిగే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు యెహోవా సాక్షులని, అవునా కదా, 50 సమాజం అని ఇంటింటికి వచ్చి మిమ్మల్ని తప్పుదో పెట్టే ప్రమాదం ఉన్నది కనుకనే ఇంత లోతుగా చెప్తున్నాను నేను. 3వ అధ్యాయము 36వ వచనం. 3:36 యోహాను సువార్త. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము. అంటే యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తేనే నీకు నిత్య జీవము. అమ్మా, ఇది నీ బేస్, ఇది పునాది. క్రైస్తవ్యానికి, క్రీస్తు సంఘానికి పరలోకం నువ్వు వెళ్ళాలి అంటే, దేవునితో నిత్యము జీవించాలి అంటే వాట్ ఈజ్ యువర్ బేస్? యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కానీ మళ్ళా చెప్తున్నాను, దేవుని ఉగ్రత అంటే యేసు ప్రభు దేవుని కుమారుడని ఎవడైతే నమ్మడో ఆడికి ఏమొస్తుందట? ఉగ్రత. ఉగ్రత అంటే పోతావు నరకానికి. ఇంకా నీకు పరలోకంలో నువ్వు ఎన్ని సత్య మార్గాలు చెప్పు, ఎన్ని మంచి మాటలు చెప్పు, ఎన్ని క్రియలు చేసి నీ బేస్ సరిగా లేకపోతే నీ ఇల్లు కూలిపోద్ది, నీ సంఘం కూలిపోద్ది, నీ విశ్వాసం కూలిపోద్ది. అందుకనే దిస్ ఈజ్ ద బేస్. ఇప్పుడు యేసు దేవుని వాక్కు. ఇప్పుడు దేవుడెవరిక, అంతేనా కదా? దేవుడెవరు? దేవుని పేరేంటో చూద్దాం. చూద్దామా? యెషయా గ్రంథం. ఇలా వాక్యము నేర్పించి నీ విశ్వాసము ఉంచి నిన్ను పరలోకం తీసుకెళ్ళేది వాక్యం. అమ్మా, నీకు పరలోకం కావాలా, స్వస్థత కావాలా? ఏం కావాలి మీకు? కొందరికి స్వస్థతే ముఖ్యమైన పరిస్థితిలో ఉన్నారు. అందుకని మళ్ళీ బేస్. ప్రతి ఒక్కడు వీళ్ళ బలహీనతను ఆధారం చేసుకొని స్వస్థత పండుగలు, స్వస్థతలు ఏం మాట్లాడితే స్వస్థత. ఆలోచించండి. ఆలోచన చేస్తే నీ పునాది బేస్ లేదు, నీ పునాది కరెక్ట్ లేదు. సంకల్పం ఏంటి అంటే అనేకులు పరిశుద్ధులై నిర్దోషులై నా ఎదుట నిలబడాలి. అంటే ఈ రోజుల్లో నీకు కావలసింది రక్షణ, స్వస్థత ప్రాముఖ్యము కాదు. అంటే వద్దా? ఎందుకు వద్దు? అవసరమే. ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు నీకు. స్వస్థత అనేది నార్మల్గా జరుగుతుంది, ఆలోచన చేస్తే జరుగుతుంది. దేంట్లో? త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు చెప్పిన మాట ఏంటంటే రోగికి వైద్యుడు అవసరం. రోగం వస్తే మెడిసిన్ వాడాలి, మెడిసిన్ వాడకపోతే కూడా పోతావు. కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు డాక్టర్ను సంప్రదించాలి. ఇది దేవుడు చూపించిన మార్గమే. ఇది నువ్వు ఒప్పుకొని తీరాలి. నువ్వు ఒప్పుకోకపోతే నేనేం చేస్తాను? అందుకనే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము తెలియక ఆ జ్ఞానం అనే పునాది మీద అనేక సంఘాలు కట్టబడుతున్నాయి గనక మనము జ్ఞానముతో ప్రవర్తించాలి. గనక యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం రాసుకోండి. ఇక్కడ దాని మీద సైన్యములకు అధిపతియగో యెహోవా అని ఆయనకు పేరు.
ఇప్పుడు చెప్పండి, సర్వలోకానికి. ఇప్పుడు మనం దేవుణ్ణి ఏ పేరుతో పిలవాలి? ఇప్పుడు చెప్పండి, ఏ పేరుతో పిలవాలి? దేవుడు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి మంచి పాట ఎవరు పాడుకోవాలంటే అది ఇశ్రాయేల్ పాడుకోవాలి. పెద్ద పాట ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. ఏ పాట అది? యెహోవా నా బలమా. ఆ పాట ఎవరు పాడుకున్నారు? ఎవరి కీర్తన అంటే ఇశ్రాయేల్ కీర్తన అది. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటించింది అంటే నిన్న, అవునా? నిన్న దాటించాడా? ఇశ్రాయేలు పాడుకోవాలి ఆ పాట. యెహోవా అనే పేరు వాళ్ళకు సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు ఎవరిది? దేవునిది. కేవలం ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనేది మీరు ఇర్మియా గ్రంథం కానీ హెచ్కేఎల్ గ్రంథం కానీ మీరు చూస్తే 100 సార్లు కనబడుతుంది. అంటే ఇశ్రాయేలులకు మాత్రమే ఆయన పేరేంటిది? యెహోవా. మనకు దేవుడు. దట్స్ ఆల్. నువ్వు దేవుడు అంటే చాలు. ఇంగ్లీష్లో గాడ్. ఏమా? కన్నడ దేవరే. అర్థమైందా లేదా? తమిళ్ కర్తనే. చూసావా? కర్త అంటే తెలుగు కూడా ఉంటుంది. తెలుగులో సృష్టికర్త. అవునా కదా? సృష్టి కర్త అంటే భాషను బట్టి కాదు, అర్థాన్ని బట్టి పేర్లు ఉన్నాయి. భాషను బట్టి మారిపోయాయి, అక్షరాన్ని బట్టి. ఇప్పుడు ఈ కర్తనే. అవునా కదా? ఎవరైనా ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? ఏం బాబు, దేవుళ్ళు ఎంతమంది? మనం చెప్తున్నాంలే, బయటికి వెళ్ళు. అగో ఒక ఆయన ఏమంటాడు, ముగ్గురు కలిస్తే ఒక్కడట. అర్థమైందా లేదా? ముగ్గురు కలవకపోతే దేవుడికి పవర్ లేదా? అవునా కదా? ఇప్పుడు యేసుప్రభు లేకపోతే దేవుడు కాదంటున్నాడు ఏంటి? యేసుప్రభు ఉన్నా దేవుడే. యేసుప్రభు పరిశుద్ధాత్మ ఉన్నా లేకపోయినా దేవుడు దేవుడే. ఈజ్ ద సుప్రీం కమాండర్. సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సైన్యం అంతటికి కమాండర్ ఆయన. అంటే యేసుప్రభు లేకపోతే పరిశుద్ధాత్మ గురించి కూడా ఇప్పుడు చెప్పేది అదే. అలాంటి వాళ్ళతో మనం పడాలి. మనం కొద్దిసేపు పడితే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉండదు. పరిశుద్ధాత్మను దేవుడు అనమని, పరిశుద్ధాత్మకు ప్రార్థన చేయమని, పరిశుద్ధాత్మను ఆ ముగ్గురులో ఒక్కడని బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపిస్తే ₹1,00,000 ఇస్తా. దొరకదు నీకు కాదు కదా, నీ బాబు కూడా దొరకదు. నేను ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నావు? బైబిల్ చదివితే అర్థమవుతుంది. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన బాపతి కదా వీళ్ళంతా. ముగ్గురు దేవుళ్ళు అంటే అక్కడ కూడా ఏముంటుంది? సృష్టికర్త ఒకడు, లయకర్త ఒకడు. అవునా కదా? సృష్టి, స్థితి, అవునా కదా? ముగ్గురు ఉంటారట. కానీ ఇక్కడికి వచ్చేసరికి బైబిల్లో ఒక్కడే. సృష్టి ఆయనే చేస్తాడు. అవునా కదా? సృష్టి, స్థితి, లయకారకుడు. భూమి కలుగుగా కన్నది ఆయనే. భూమిని సమస్తము కాపాడుతున్నది ఆయనే. భూ జంతువులను, భూ నివాసులను కాపాడుతున్నది ఆయనే. రేపు లేపేసేది కూడా, అర్థమైందా కదా? లేపేసేది కూడా ఆయనే. అందుకే మీకు ద్వితీయోపదేశ కాండం చదివించాను. వాళ్ళతో చెప్పిన మాట ఇది మనతో చెప్పింది కాకపోయినా ఆయన ఒక మాట చెప్పాడు. ఆలోచన చేస్తే ఇది ఒకటి నిలబడ్డాడు. 39 చదవండి. ద్వితీయోపదేశ కాండము. ఇదిగో నేనే ఐ ఆమ్ ది ఐ. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఐ ఆమ్ ది ఐ. నేనే. ఇది దేవుడు పలుకుతున్న మాట. నేను తప్ప వేరొక దేవుడు. ఇక్కడ మేము తప్ప అన్నాడా? తర్జుమా తప్ప లేదు. మేము తప్ప మీకు వేరొక దేవుళ్ళు లేరు అంటే బాగుండేది. అంటే ఈ ముగ్గురు దేవుళ్ళని యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అవునా కదా? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను దేవుడా దేవుళ్ళా. అక్కడే మనము మన పోలిక చొప్పున చేద్దాం రా అన్నాడు కనుక ముగ్గురు ఉన్నారయ్యా అంటాడు. వీడు అడగ ముగ్గురు అని రాసిందా?
ఆలోచన చేయాలి. దేవుని జ్ఞానాన్ని పరిశీలిస్తే ముగ్గురం లేదు, బహుళత్వమే లేదు. నేనే ఆ తర్వాత మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను ఈయన ఒక్కడికే ఈ పవర్ ఉంది. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2వ అధ్యాయం 6వ వచనం. పవర్ ఆఫ్ ది గాడ్. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు. అంటే మనుషులు పుట్టించాలన్నా, మనుషులు చావాలన్నా పవర్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. యేసుప్రభు చేతిలో లేదు, పరిశుద్ధాత్మ చేతిలో లేదు. ఆ పవరు యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మితే వారికి నిత్య జీవం ఇచ్చే పవర్ దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎందుకు? ఆయన దేవుని సంకల్పాన్ని పూర్ణంగా నెరవేర్చాడు కనుక. ఇలాంటిది తెలుసుకోవాలి మనం. దేవుని పని చేశాడు ఆయన. ఇప్పుడు చెప్పాలి, పని చేసినోడా పని చేయించినోడు గొప్ప? చేయించినోడు గొప్ప. బాస్. ఇప్పుడు కంపెనీలో ఉన్నావు, ఒక ప్రోడక్ట్ తయారైంది, మేము బిహెచ్ఎల్లో ఉన్నాం. ఆ టర్బైను, దాని స్పేర్ పార్ట్స్, అందులో బ్లేడ్స్ ఉంటాయి, బోలెడు ఉంటాయి అందులో. ఆ బ్లేడ్ చేసినోడు మనోడే, కానీ దానికి డిజైన్ ఇచ్చినోడు ఇంజనీర్. అవునా కదా? దిస్ ఈజ్ ద వే. దేవుడు ఒక్కడే. ఆయనే మనల్ని పుట్టించినోడు ఆయనే, మనల్ని రేపు చంపేటోడు ఆయనే, మనల్ని లేపేటోడు కూడా ఆయనే. ఆయనే అంటే ఆయన యేసుప్రభుకి అధికారం ఇచ్చాడు కనుక రేపు మనల్ని యేసుప్రభు లేపుతాడు. ఇది మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు సృష్టికర్తకు ఉన్న పవర్ ఏంటో. సృష్టికర్త ఎవరు అంటే ఒక్కడే, ముగ్గురు లేరు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు గుర్చేరా అన్నాడు. ఏమని? తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో. అంతేనా కదా? ఆలోచన చేయాలి. వీళ్ళకి అర్థం లేదు, దాన్ని విడగొట్టే భావం, వ్యాకరణం తెలియకుండా నామము పవర్. తండ్రి పవర్ని ఒప్పుకోవాలి, కుమారుని పవర్ ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మను ఒక పవర్ కూడా ఒప్పుకుంటే వీళ్ళ ముగ్గురికి నువ్వు లోబడితేనే నువ్వు బాప్తిసం తీసుకున్నావు. అసలు యేసు నామం అంటే ఓనామా. గ్రీకులో పదం ఏంటంటే ఓనామా అనే పదం గ్రీకు. మీరు రాసుకోండి అక్కడ. ఓనామా, గ్రీకులో ఓనామా. దానికి తెలుగు అర్థం ఏంటంటే అధికారము. యేసు నామములో అంటే యేసు ప్రభు అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన అధికారాన్ని బట్టి నీకు ఈ ప్రార్థన సమర్పిస్తాను. అంటే మధ్యలో యేసు ప్రభు లేకుండా నీకు దిక్కు లేదు. ఆయన ఏర్పాటు చేశాడు మధ్యవర్తిగా. అందుకే మార్కు సువార్త ఇచ్చాను కదా, అక్కడ యేసు ప్రభువే అంటున్నాడు. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాట చదువుదాం. 29. అందుకు యేసు ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినో, మన దేవుడైన ప్రభువు. మన అంటే ఎవరున్నారడా? అందరు కాదు, చెప్పటాయన ఉన్నాడా లేదా? అంటే మన దేవుడైనంటే యేసు ప్రభు కూడా దేవుడు ఉన్నాడు. ఆయనే యెహోవా, ఆయనే తండ్రి. ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్. ఇది బేస్. మన దేవుడైన ప్రభువు. ఇంకేమన్నాడంటే అద్వితీయ. అంటే ఆయనకు సాటి అయిన వాడు మరొకడు లేడు. ఎవరు చెప్తున్నారు? అద్వితీయుడు అంటే ఇక రెండో వాడు లేడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కడా? యేసుప్రభు కూడా దేవుడేనా? పరిశుద్ధాత్మ కూడా దేవుడేనా? ఉండదు. అది బైబిల్లో ఉండదు. నేను అందుకే బహిరంగంగా సవాల్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడని ఎక్కడ రాస్తుంటే లక్షిస్తాను, యేసు ప్రభు కూడా దేవుడని నమ్మితే రక్షణ అని ఎవడని చెప్పగలిగితే, ప్రసాదానం చూడగానే గుర్తొస్తాడు ఒక ఆయన, మరి గురువు. ప్రతి ఒక్కడు నా కాళ్ళ కాడ నేర్చుకోవాలన్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ కాళ్ళ కాడికి వచ్చినా నీకు నీ ముందు నిలబడ్డా ఎంతమంది దేవుళ్ళు? అవునా కదా? ఒక్కడే దేవుడు.
ఆయన తండ్రి యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ కూడా దేవుని దైవాలు అంటే పిల్లలు, కుమారులలో. మనకంటే పవర్ఫుల్, మనం కూడా దైవాలమే. వాడంటాడు దైవాలనే దేవుళ్ళు అంటాం, మనం కూడా దేవులేమన్నట్టు. ఎవడు చెప్పండి నీకు? మనం దేవుళ్ళం కాదు, దేవుని కుమారులం. ఎవడు యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్ముతాడో అతడు దేవునికి కుమారుడు. నమ్మనోడు కూడా కాదు. మళ్ళా యేసు ప్రభు నమ్మకపోతే పుట్టించినోడు ఆయనే. నిన్ను ఎవడైనా నమ్మినా నమ్మకపోయినా ఉన్నోళ్ళందరూ దేవుని పిల్లలే. కానీ అధికారం ఎవరికి ఉందట? కుమారుని నమ్మిన వాడికి. అంటే యేసు ప్రభుని ఎవడైతే నమ్ముతాడో అతనికి పవర్ ఉంది. నువ్వు అడగొచ్చు, తండ్రి నాకు ఇది చేయి, నాకు ఇది కావాలనే అడిగే ధైర్యం ఎవడుకుందంటే యేసు ప్రభుని నమ్మినోనికే. నమ్మకపోతే లేదు. అందుకే చెప్తున్నాడు, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఏకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ఆయన, నీ దేవుడు నేను కాదు. అర్థమైందా లేదా? నీ దేవుడైన ప్రభువును ఆలోచన చేస్తే ఇంకొక దగ్గర ఉంటుంది, యోహాను సువార్త. దేవుని ఆరాధించే వాళ్ళలో యేసు ప్రభు కూడా ఒకడు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని మాకు. ఒక సమరస్త్రీ దగ్గరికి వెళ్ళారు, ఆమెతో చెప్తున్నాడు, మీ ఆరాధన వేస్ట్ అమ్మా, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు. మేము మాకు అంటే ఎంతమంది ఉన్నారా? శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు అనుకోండి. తర్వాత యేసు ప్రభు ఉన్నాడు. మేము అన్నాడు అంటే నేను కూడా దేవుణ్ణి ఆరాధించేవాడిని. నాయన మీరు నన్ను ఆరాధించు. దేవుణ్ణి ఆరాధించాలా? దేవుడు ఆత్మ కనుక మీరు ఆయన్ని ఆరాధించండి. నన్ను ఎందుకు ఆరాధిస్తారు? నో. ఇప్పుడున్నోడు ఏమంటాడంటే 90% మంది నిన్నే ఆరాధించునయ్యా యేసయ్య. ఇది ఇష్టం వచ్చినట్టు వాడతాడు. యేసు ప్రభు ఏమంటాడంటే నన్ను కాదురా బాబు, నా తండ్రిని ఆరాధించమని ఆయన చెప్తుంటే ఈడేమంటాడు, పాట తండ్రి ఎవడో మాకు తెలియదు, నువ్వే దేవుడు, నువ్వే మాకు తండ్రి. ఆలోచన చేయాలి కదా. దేవుడెవరో తెలియకుంటున్నారు, మరి దేవుని గురించి చెప్పొద్దు ఇప్పుడు. కానీ దేవుడి పవర్ వేరు, దేవుని శక్తి వేరు, ఆయన మాటలు వేరు, ఆయన కుమారుని మాటలు వేరు. అర్థమైందా లేదా? నువ్వు ఎలా ప్రార్థించాలో దేవుణ్ణి, పరలోకమందున్న మా తండ్రి అని నువ్వు పలకాలి అంటే నీలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు సరిగ్గా ప్రార్థన చేయగలవు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే కుదరదు. 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26. అటువలే ఆత్మయు అంటే బోల్డ్గా ఉంటుండే, పరిశుద్ధాత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం. పరిశుద్ధాత్మే మన పక్షాన ఏమంటున్నాడంటే మనకు తోడుండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మకు తండ్రి కూడా దీన్ని విడగొట్టరా బాబు అంటే చేత కాదు. సత్యవాక్యమును సరిగా విభజిస్తే అర్థం చూస్తే తెలుస్తుంది మీకు. చదవండి బాగా, బైబిల్ అలవాటు చేసుకోండి. చదివేటప్పుడు ఎక్కడ కామా ఉంది, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, అవునా, ఎక్కడ సెమికోలన్ ఉంది, ఆగాలమని. ఆగకపోతే వేరే అయిపోతుంది. అర్థమైందా లేదా? యూ షుడ్ ప్రాక్టీస్. అందుకే దీని పేరే పెట్టాను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబిల్. పాస్టర్లు అందరూ అనుకునే వాళ్ళట. మొన్న ఓపెనింగ్కి వచ్చే పాస్టర్ చెప్తున్నాడు, అట్లా పోతుంటే బైబిల్ టెక్నాలజీ ఏంటి, పిచ్చా ఎర్రా అనుకుంటున్నట వాళ్ళు. వీడికి వస్తే తెలుస్తుంది పిచ్చో ఎర్రో ఏముందో తెలుస్తుంది. ప్రార్థన. చివరిగా కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. అర్పించిన వాటిని తింట విషయము మందు విగ్రహము ఒట్టిదనియో. ఏమంటున్నాడు పరిశుద్ధాత్మ? ఒక్కడే. మనోళ్ళు ఏం చెప్తారు? ఒక్కడు కాదయ్యా, ముగ్గురు.
ముగ్గురు కలిస్తేనే ఒక్కడు, అందులో ఒక్కడు తప్పిపోయినా దేవుడు కాదట. ఏం చేద్దాం? ఆలోచన చేయాలి, లేకపోతే కష్టం. విశ్వాసం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. ఇలా నువ్వు దేవుని నమ్మకపోతే మళ్ళీ నరకమే, ఆజ్ఞ అతిక్రమమే. సో దేవతలనబడిన వారును ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను ఉన్నను మనకు మనుషులందరికీ ఒక్కడే. ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని జరిగిస్తున్నవాడు, ఆయనే వన్ అండ్ ఓన్లీ వన్. అంటే రెండో వాడు లేడు, ద్వితీయుడు లేడు. మనమేం చేసాం? దేవుని పవర్ తగ్గించి యేసు ప్రభు కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. మీరు చేసుకున్నది అది. దేవుడు చెప్తున్నమాట అక్షరాల పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు. ఈ బైబిల్ ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ పరిశుద్ధాత్మ ఏమని రాయించాడు పౌలు గారి ద్వారా? ఒక్కడే. అంటే నేను కాదురా బాబు అని అర్థమే కదా. అర్థం చేసుకోడు, నేను కాదన్నాడేమో రెఫరెన్స్ చూపించి అంటాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు అన్నాక చెప్పేవాడు చెప్తున్నాడు ఒక్కడే దేవుడు అన్నాక మళ్ళా నేను కూడా దేవునని ఎలా మాట మార్చగలడు? యేసు ప్రభు ఏమన్నాడు? అద్వితీయుడు ఒక్కడే, మన ప్రభు అయిన దేవుడు ఒక్కడే అన్నాడంటే మళ్ళా యేసు ప్రభు మాట మారుతాడా? నేను కూడా దేవుణ్ణి, నేను లేకపోతే దేవునికి దిక్కు లేదు. అవునా కదా? ఇవన్నీ ఇల్లు మాటలు అవి. యేసు ప్రభు నమ్మండి, ఆయన సత్యం. ఒక్కడే మనకు ప్రభువు, కింగ్, ప్రపంచానికి ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నమ్ము నమ్మకపో, పోయిన వారం చెప్పాను. ఆయన ద్వారా సమస్తము. ఎందుకంటే దేవుడు వాక్కు ద్వారా చేశాడు. ఆ వాక్ అంటే యేసుక్రీస్తు ఈ సృష్టి పుట్టకముందే పుట్టి దేవుని యొద్ద ప్రధాన శిల్పి. మొత్తము ఈ భూమి ఎలా ఉండాలి, నక్షత్రాలు ఎలా ఉండాలి అని వాటిని తయారు చేసిన వాడు యేసుప్రభు. డిజైనర్ దేవుడు. మళ్ళీ డిజైన్ వేరు. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నాం కదా, డిజైన్ వేరేగా ఆయన ఇచ్చాడు, కట్టే మేస్త్రి వేరు. అర్థమైందా లేదా? వీళ్ళిద్దరికి కట్టుమని డిజైన్ చేసి మన ఆజ్ఞ ఇచ్చింది ఎవడు? అవునా కదా? ఇంటి కట్టినోడు. అందుకే నేను కట్టాను ఇల్లు అంటాను. నేనేమన్నా తటమోసానా? మొదలసిన అవసరం లేదు. బట్ ఐఎమ్ ద బిల్డర్. ఇది దేవుని పని. దేవుడు యేసుక్రీస్తు ద్వారా కలిగించిన అసలు సృష్టికర్త దేవుడే ఒక్కడే. ఆయన మళ్ళీ యేసుక్రీస్తు చేశాడు, లేకపోతే పరిశుద్ధాత్మ చేశాడు, కుదరదు. పరిశుద్ధాత్మ మనం తప్పిపోకుండా మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా నడవాలో, ఎలా వాక్యాన్ని నమ్మాలో చెప్పడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో. మనం ఏది నమ్మాలో వాక్యం ఉంది. అవునా కదా? ఈ ఇద్దరి ద్వారా దేవుణ్ణి మనం ఎరగాలి, స్తుతించాలి, మహిమపరచాలి. ఇవన్నీ మన కోసం ఉన్నాయి. అందుకనే ఒక్కడే. ఇంకా చాలా చోట్ల ఉంటుంది దేవుడు ఒక్కడే అని. కొత్త నిబంధనలు కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక దేవుడు ఒక్కడే. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనే, తండ్రి. ముగ్గురు లేరని దయచేసి మీరు గమనించాలి. కొందరు పిడివాదులు అలా మిడిమిడి జ్ఞానంతో పిడివాదం, అర్థమైందా కదా, మాట్లాడుతున్నారు. మనం ఏం చేయలేం. కాబట్టి ఈ పిడివాదులను, అవునా, ఇంకా మితవాదులు, అతివాదులు, అజ్ఞానులు, ఎవరికైనా సమాధానం ఎందులో ఉందే? ఏమా, నేను ఒక ఆయన రాశాడు కదా, పఠింప శ్రేష్ఠ గ్రంథం, ఇది పరిశుద్ధమైన గ్రంథం. ఇందులో దేవుడు చెప్పిన మాటలను ఇంతవరకు తప్పు పట్టేవాడు. కాబట్టి గుర్తుంచుకొని ఇది పునాది. ఇంకా ఎన్ని చెప్పినా, అవునా, చాలా చెప్పాలి. ఎందుకు? మనం ఎలాంటి వాళ్ళం? మందమతులం. అంటే అందుకే పౌలు అంటాడు మరలా చెప్పుదును అని. ఎందుకన్నాడు? ఇశ్రాయేలుతోటి మరలా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం అదే.
మీకు కూడా మరలా జానాన్నకి వేరే సబ్జెక్ట్ లేదా, ఇది మాత్రమే ఉందని ఒకడు అంటున్నాడట. అరే ఇదేరా మెయిన్ సబ్జెక్టు. ఇది కడితే, ఇది నిలబడితే ఆ తర్వాత ఎన్నైనా చెప్పగలను. ఇది చెప్తే ఎవడు రావట్లేదట నా దగ్గరికి. రాకపోతే నాకేం పని? ఏమంటే నేను మానవ మేధస్సు కందని ప్రేమ చెప్పాను, మనిషి కారణ జన్ముడా బోలెడు చెప్పాను. అలా అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది? పునాది. ఏమా రిఫరెన్స్ చూపిస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 20వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు ఇప్పుడు చెప్పండి, నేను వేసే పునాది ఏంటిది? ప్రవక్తలు వేసి చూపించాను, అపోస్తులు వేసి చూపించాను, అవునా కదా? ఈ పునాది మీద మనం కట్టుకోవాలరా సంఘాన్ని. ఆ సంఘమే ఎత్తబడుతుంది. బలవంతంగా ఏమో రమ్మని ఇక్కడ ఏమైనా పిలిచామా? ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందును మోకరించినా మోకరించకపోయినా, నమ్మినా నమ్మకపోయినా మీలో ఒక భాగము మాలో ఉన్నదని, మేమై ఉన్నదని, మా అందరిలో మీరు ఉన్నారని నమ్మి మీరే మమ్మల్ని పుట్టించేవాడు, గిట్టించేవాడు. సమస్తాన్ని కలుగజేసినది నీవే. ఆకాశములు కూడా నీ చేతి పనులే. సమస్తము నీ మహిమార్థమై జరిగించుటకు